ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వం, ఒక దద్దమ్మ ప్రభుత్వం, ఒక ప్రగతి నిరోధక ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం అని చెప్పేదానికి ఈ మెడికల్ కళాశాల ఒక మచ్చుతున్నది. అదే సమయంలో ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక అసమర్థుడు, ఒక చేతగాని వాడని చెప్పేదానికి కూడా అది ఒక మచ్చుతున్నది. ఇక్కడ 4 యూనిట్లు ఉన్నాయి. 1 మెడికల్ కాలేజీ, 2 ఆసుపత్రి, 3 నర్సింగ్ కాలేజీ, 4 హాస్టల్స్. ఈ 4 హాస్పిటల్ పూర్తిగా సర్వాంగ సుందరంగా కంప్లీట్గా అయిపోయింది, 100% అయిపోయింది. నర్సింగ్ కాలేజీ 100% అయిపోయింది. హాస్టల్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఒక కళాశాల భవనాలు మాత్రము చాలా మటుకు అయిపోయినాయి. ఇవి అయిపోయి కూడా సంవత్సరం అయింది. దాదాపు 550 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ప్రభుత్వ ధనాన్ని. సంవత్సరం అయింది, ఇప్పటికీ కూడా మెడికల్ కళాశాల ప్రారంభానికి నోచుకోలేదు. సంవత్సరం దాటింది, 550 కోట్ల పైచులకు ఖర్చు చేయడం జరిగింది. దీనికి తోడు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందుల మెడికల్ కాలేజీకి, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 50 MBBS సీట్లు కేటాయిస్తూ 2024 ఆగస్టు 16న పర్మిషన్ ఇస్తూ లేఖ రాసింది. 2024 ఆగస్టు 8. కానీ ఈ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం దానికి రిప్లై ఇచ్చింది. ఈ సీట్లు మాకు వద్దు, మేము నిర్వహించలేము, ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదు, సిబ్బంది కొరత ఉంది అని మాకు వద్దు అని చెప్పేసి నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది. పర్యవసానంగా ఆ ఇచ్చినటువంటి 50 MBBS సీట్లు వాపసు తీసుకోవడం జరిగింది. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి ఉండదు. ఆ 50 సీట్లు ఫిలప్ చేసి మాకు చాలవు, 100 కావాలా, 150 కావాలా అని అడగాలి. అలాంటిది ఇచ్చిన 50 MBBS సీట్లు మాకు వద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది 2024 సెప్టెంబర్ 11వ తారీఖు. పర్యవసానంగా ఆ వచ్చిన సీట్లు పోయినాయి. ఇదొకటే కాదు, రాష్ట్రంలో మిగతా కాలేదు, అటు మదనపల్లి, ఇటు ఆదోని, ఇటు మార్కాపురం, ఈ కాలేజీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిగితే నేషనల్ మెడికల్ కమిషన్ 150 MBBS సీట్లు అలాట్ చేస్తానికి రెడీగా ఉన్నది. కాబట్టి 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కారణంగా, చేతగానితనం కారణంగా 700 MBBS సీట్లు రాకుండా పోయాయి. అగైన్ మళ్ళీ ఈ సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరం, ఈ సంవత్సరం కూడా 700 MBBS సీట్లు కోల్పోవడం జరిగింది. దీనికి కారణం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వము వైద్య విద్యను, మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలి, దీన్ని కార్పొరేట్ పరం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని పర్యవసానంగా ప్రైవేట్ పరం చేసేదానికోసం ఇవి ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి కాలేజీలను వచ్చేసి ప్రైవేట్ పరం